Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is కాన్ఫిడెన్స్ లిమిట్స్ ప్రాబ్లం అండి. సో కాబట్టి ఇక్కడ ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. దీంట్లో మనం టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసేటప్పుడు ఈ కాన్ఫిడెన్స్ లిమిట్స్లో ఎలా తీసుకోవాలనేది మీకు టేబుల్ కూడా చూపిస్తాను. టేబుల్లో వాల్యూ ఎలా తీసుకోవాలనేది. రైట్, ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ for the mean of a normality distribution population from which the following sample was taken: 15, 17, 10, 18, 16, 9, 7, 11, 13, 14. ఇవి ఉన్నాయండి, మనకి టోటల్లీ 10 ఉన్నాయి. ఇక్కడ n ఈక్వల్ టు మనం 10 అని చెప్పేసి తీసుకుంటాము. బట్ మనం టేబుల్ వాల్యూ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. n-1ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? n-1 అంటే 10-1 అంటే 9లో చూడాలి. అది మీకు నేను టేబుల్ వాల్యూ ఎలా తీసుకుంటున్నాం అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 95%. 95% కాన్ఫిడెన్స్ లిమిట్ అన్నాడు. 95% అనే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత తీసుకుంటాం? మనం 5% తీసుకుంటాం. అదే కాన్ఫిడెన్స్ లిమిట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? 5/2 అంటే 5%లో మనం బై 2 చేసి తీసుకోవాలి. ఆల్ఫా ఈక్వల్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ ఎంత తీసుకుంటాం? 5%. 5% బై 2 చేస్తే మనకి టీ ఆల్ఫా బై 2 టేబుల్లో ఏదైతే ఉందో ఆ వాల్యూని చెక్ చేసుకొని తీసుకుంటాం. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 95% కాన్ఫిడెన్స్ లిమిట్స్ అని ఇక్కడ ఇచ్చాడు అంటే దెన్ గో ఫర్ వి టేక్ దట్ ఆల్ఫా బై 2. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ వాట్ ఈస్ దట్? 5%. ఆర్ యూ క్లియర్? రైట్. నౌ సీ హియర్ సొల్యూషన్. we have x bar equals ఏంటండి? 15 మీన్ చేయాలి. ఎక్స్ బార్ అంటే మీనే కదా. 15, 17, 10 ప్లస్ 18 ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 14 బై 10 చేస్తే మనకు మీరు క్యాలిక్యులేటర్ ఎలాగో తీసుకెళ్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఈజీగా ఇవి 10 బై అంటే ఎంత వస్తుంది మనకి? 130/10 వస్తుంది. ఓకే, రైట్. దట్ ఈక్వల్ 130/10 దట్ ఈక్వల్ టు 13 వచ్చిందండి ఎక్స్ బార్ అనేది. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఏంటంటే సమేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1 ఏంటండి? వాట్ ఈజ్ xi అంటే x1 ఈక్వల్ టు 15, x2 ఈక్వల్ టు 17, x3 ఈక్వల్ టు 10, x4 ఈక్వల్ టు 18 అప్ టు x10. ఎక్స్ బార్ ఎంత? 13. ఒకటి మీకు సింపుల్గా నేను 1 or 2 వేసేసి సో అని చెప్పేసి రాస్తాను. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఒకటేసారి డివైడెడ్ బై చేస్తే వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 1/10-1 ఇంటూ ఎంతండి? ఇది 15 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ రైట్ 17 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 18 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 16 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 11 - 13 హోల్ స్క్వేర్ ప్లస్ 14 - 13 హోల్ స్క్వేర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, రైట్. వీటన్నిటిని మనం ఇక్కడ ఎంత వస్తుంది మరి మనకి? 2 హోల్ స్క్వేర్ 4 వస్తుంది. ఓకే, 1/9 ఇంటూ 4 ప్లస్ ఓకే రైట్. సి హియర్ ఇవన్నీ స్క్వేరు మనకి ఇక్కడ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్, ఇక్కడ 3 -3 స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9, ఇక్కడ 5 స్క్వేర్ 25. ఇవన్నిటి మనం సమ్ చేసి 9తో డివైడ్ బై చేస్తే 40/3 అని వచ్చేసింది. సో ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్ళిపోదాం. సిన్స్ టీ ఆల్ఫా బై 2, ఆల్ఫా అంటే ఏమని చెప్పాను నేను? 95% ఇచ్చాడు కాబట్టి మనం 5% తీసుకోవాలి. దాన్ని బై 2 చేస్తే మనం ఎందులో చూడాలి? మళ్ళీ మనం ఇక్కడ మనకి వాల్యూస్ ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే 10-1 9 అందులో చూడాలండి. నేను ఇక్కడ టేబుల్ ఏ విధంగా చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇది మీకు ఎగ్జామ్లో అలా ఉంటుంది టేబుల్. ఓకే, డోంట్ వరీ. ఇక్కడ చూడండి అమ్మా, ఏంటిది? మనం 5% ఇది టీ డిస్ట్రిబ్యూషన్ది. ఓకే, ఈ టీ డిస్ట్రిబ్యూషన్ది ఇక్కడ చూడండి క్రిటికల్ వాల్యూ టేబుల్ టీ డిస్ట్రిబ్యూషను. సో ఇక్కడ వచ్చేసి మనకి 5/2 అన్నాడు కాబట్టి 0.025 వస్తుంది. దీంట్లో మనం 9 దగ్గర చూసుకున్నాం. ఇక్కడ 9 దగ్గర ఏముందండి? 2.26 ఉంది వాల్యూ. ఇక్కడ ఈ వాల్యూ అంటే ఆల్ఫా బై 2. ఇది ఆల్ఫా ఈక్వల్ టు యాక్చువల్గా ఏమైంది మనకి? 5%. 5% బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.025. ఇక్కడ 9 దగ్గర చూడాలి ఎంత వస్తుంది మనకి. యాక్చువల్గా ఇచ్చింది ఏంటండి? 10 వాల్యూస్, కానీ 10-1 అని తీసుకోవాలి మనం. అర్థమైందా అండి? రైట్.
ఇక్కడ 2.26 we have t alpha by 2 into root s square by root n that equal to alpha by 2 ఎంత 2.26 into root s square అంటే ఎంత మరి ఇది s square కదా ఇది ఓకే రైట్ s square కాబట్టి ఎంత ఉంది √40 by √3 by సార్ స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం మీరు అలా అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం రైట్ ఇక్కడ √10 వస్తుంది ఓకే రైట్ సి వాట్ ఈస్ దట్ √10 రైట్ సి 2.26 into √40 by √10 into √3 దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దామండి ఇక్కడ చూడండి అమ్మా మనకి ఎంత 2.26 ఇంటూ ఎంత అంటే డివైడెడ్ బై ఈ సింబల్ ఇక్కడ చూడండి ఈ సింబల్ నేను క్లిక్ చేస్తున్నాను దీన్ని క్లిక్ చేస్తే అలా వచ్చింది ఇక్కడ రూట్ వాల్యూ ఉంది కదా రూట్ ఇక్కడ నేను కనబడుతుందో ఏదైతే ప్రెస్ చేస్తున్నా √40 కర్సర్ డౌన్ చేస్తున్నాను కిందికి వచ్చేసింది మళ్ళీ √10 ఇంటూ √3 ఓకే సారీ ఒక్క నిమిషం ఇంటూ ఏం పర్లేదు ఇంటూ √3 30 అన్నా నో ప్రాబ్లం ఇంటూ 3 అని పెట్టండి రైట్ ఇప్పుడు దీన్ని చేస్తే మనకి 2.609 వచ్చింది √3 ఇంటూ √10ని మనం √10 into 3 అని రాసుకోవచ్చు నో ప్రాబ్లం అండి రైట్ ఎంత వచ్చిందండి 2.6096 అని వచ్చేసింది కదా రైట్ సి హియర్ దేర్ ఫోర్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా కాన్ఫిడెంట్ లిమిట్స్ x బార్ ప్లస్ ఆర్ మైనస్ t alpha by 2 x బార్ t alpha by 2 ఇంటూ s by √n ఓకే ఇంతకుముందు నేను అదే ఇక్కడ రాశాను కదా s స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసినా మనకు అదే నో ప్రాబ్లం అండి రైట్ దట్ ఈక్వల్ x బార్ ఎంత వచ్చింది మరి మనకి ఎంత 13 కదండి ప్లస్ ఆర్ మైనస్ ఇదంతా 2.6 అనండి సో దీన్ని చేస్తే మనకి ఒకటి పాజిటివ్ వాల్యూ వస్తుంది ఒకటి నెగిటివ్ వాల్యూ వస్తుంది అవి ఏంటో చూద్దాం 13 + 2.6 అంటే మనకి 15.6 వస్తుంది 13 - 2.6 అంటే మనకి 10.4 వస్తుంది ఓకే 10.4 ఇటు 15.6 ఇటు ఓకేనండి దీంట్లో మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఎవరీవన్